Good morning, children. What is man without the beast? Written by Chief Seattle. Okay. మన ప్రీవియస్ క్లాస్లోని ఆ యొక్క రెడెంట్ భూభాగంలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడాను ఆ బీస్ట్ వైల్డ్ యానిమల్సే కావచ్చు, డీరే కావచ్చు, ఆ యొక్క గ్రాస్లే మెడోసే కావచ్చు, ఎయిర్, వాటర్, ఎవ్రీథింగ్ అన్నీ కూడాను ఆ రెడ్ ఇండియన్స్కి ఒక పవిత్రమైనవి అని చెప్పేసి ఆ చీఫ్ సియేటల్ తను చెప్పడం జరిగింది. ఓకే, see the page number 69. What is man without the beasts? If all the beasts were gone, man would die from a great loneliness of the spirit. What is man without the beasts? అసలు జంతువులు లేకుండా, వైల్డ్ యానిమల్స్ లేకుండా మనిషి ఎలా జీవించగలడు? If all the beasts were gone, man would die from a great loneliness of the spirit. ఒకవేళ అన్ని యానిమల్స్ అన్నీ కూడా చనిపోయినట్లయితే మ్యాన్ ఒకడే తను లోన్లీగా మిగిలిపోతాడు ఆఫ్ ద స్పిరిట్. ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ టు ద బీస్ట్ సూన్ హ్యాపెన్స్ టు మ్యాన్. అంటే బీస్ట్కి, ఆ వైల్డ్ యానిమల్స్కి ఏదైతే జరుగుతుందో అదే మనుషులు కూడా జరుగుతుంది అని చెప్పి చెప్తున్నాడు. ఆల్ థింగ్స్ ఆర్ కనెక్టెడ్. చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే ఆల్ థింగ్స్ ఆర్ కనెక్టెడ్ అంటే ప్రతిదానికి కూడా ఇంటర్లింక్ అనేది ఉంది. మనకి చూడండి, జనరల్గా ఇప్పుడు మనకి ఎన్విరాన్మెంట్ అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మనకి పొల్యూషన్ అనేది దేని ద్వారా వస్తుంది అంటే ఎన్విరాన్మెంట్ అనేది సరిగా లేకపోవడం వల్ల గ్లోబల్ వార్మింగ్. అంటే గ్లోబల్ వార్మింగ్ అనేది ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ పొల్యూషన్. అంటే ఎన్విరాన్మెంట్ అనేది మనకి కంపల్సరీ కావాలి. ఆ ఎన్విరాన్మెంట్లో ఉండే యొక్క ఈ నేచర్లో ఉండే వైల్డ్ యానిమల్స్ కావచ్చు, ప్రతిదీ మెడోసే కావచ్చు, ఇక ఎయిర్, వాటర్, ఆల్ ఎవ్రీథింగ్ అన్నీ కూడాను చాలా మనకి ప్రీషియస్. ఓకే, రెస్పెక్ట్. మనం ప్రీవియస్గా ప్రీషియస్ నేర్చుకున్నాము, వాల్యుబుల్ అనేది. ఇక్కడ మనకి రెస్పెక్ట్, గౌరవం. You must teach your children that the ground beneath their feet is the ash of our grandfathers. You must teach your children, మీ పిల్లలకు చెప్పండి, ఓకే, that the ground beneath their feet is the ash of our grandfathers. మీరు ఎక్కడైతే నుంచున్నారో అక్కడ నుంచున్న ఆ యొక్క భూభాగం అనేది, ఆ భూమి అనేది, ఆ ల్యాండ్ అనేది మా యొక్క ఫోర్ ఫాదర్స్ యొక్క, గ్రాండ్ ఫాదర్స్ యొక్క యాషెస్, బూడిదని చెప్పండి. So that they will respect the land. Tell your children that the earth is rich with the lives of our kin. So that they will respect the land. Kani, that they will respect the land. వాళ్ళు ఆ ల్యాండ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవించాలి. Tell your children that the earth is rich with the lives of our kin. అంటే ఎర్త్ అనేది చాలా విలువైంది, చాలా ఖరీదైంది, రిచ్. ఓకే, వాటిని మనం సక్రమంగా చూసుకోవాలి. Teach your children what we have taught our children. Teach your children what we have taught our children. That the earth is our mother. మీ పిల్లలకు చెప్పండి ఏమని? What we have taught our children. Okay, that the earth is our mother. భూమి అనేది ఏంటి అంటే మన తల్లి, మన యొక్క తల్లి. Whatever befalls the earth befalls the sons of the earth. Whatever befalls the earth befalls the sons of the earth. అంటే ఈ యొక్క భూమి మీద ఏదైతే ఎర్త్కి, ఆ భూమికి ఏదైతే జరుగుతుందో అలానే ఆ జరిగింది మనకు కూడా జరుగుతుంది. అంటే మనుషులకు కూడా జరుగుతుంది, హ్యూమన్ బీయింగ్స్ కూడా జరుగుతుంది. ఓకే, ఇఫ్ మెన్ స్పిట్ అపాన్ ద గ్రౌండ్ ద స్పిట్ అపాన్ దెమ్సెల్వ్స్. ఒకవేళ మనిషి ఇక భూమి మీద ఉమ్మి వేసినట్లయితే అది తన మీద తాను ఊసుకున్నట్లే, ఉమ్మి వేసినట్లే. ఒకవేళ అర్థమైనా అంటే ఏంటి? ఒకవేళ మనం భూమి మీద ఉమ్మి వేసినట్లయితే ఆ ఉమ్ము అనేది మన మీద మనం వేసుకున్నట్లే. దిస్ వీ నో ద ఎర్త్ డజంట్ బిలాంగ్ టు మ్యాన్, మ్యాన్ బిలాంగ్స్ టు ద ఎర్త్. దీనిలో మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే ద ఎర్త్ డస్ నాట్ బిలాంగ్ టు మ్యాన్. అంటే మనిషిలోని ఎర్త్ అనేది భాగం కాదు. మ్యాన్ బిలాంగ్స్ టు ద ఎర్త్. మ్యాన్, మనిషి, మనం హ్యూమన్ బీయింగ్స్, మనం
భూమిలో ఒక భాగం. భూమి మనలో భాగం కాదు. మనుషులు, హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు మనం భూమిలో ఒక భాగం. ఓకే, ఆల్ థింగ్స్ ఆర్ కనెక్టెడ్ లైక్ ద బ్లడ్ విచ్ యునైట్స్ వన్ ఫ్యామిలీ. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉన్నాయి. లైక్ ద బ్లడ్, ఎలా అంటే బ్లడ్ విచ్ యునైట్స్ వన్ ఫ్యామిలీ. మనంతా కూడాను ఒకే ఫ్యామిలీ. మనంతా కూడాను ఒకే ఫ్యామిలీ. ఆల్ థింగ్స్ ఆర్ కనెక్టెడ్ అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు? ఆల్ థింగ్స్ ఆర్ కనెక్టెడ్. అన్ని ప్రతిదీ కూడాను కనెక్ట్ అయి ఉంది. వాట్ ఎవర్ బిఫాల్స్ ఎర్త్ బిఫాల్స్ ద సన్స్ ఆఫ్ ద ఎర్త్. మ్యాన్ డిడ్ నాట్ వీవ్ ద వెబ్ ఆఫ్ లైఫ్, హి ఈజ్ మియర్లీ స్ట్రాండ్ ఇన్ ఇట్. వాట్ ఎవర్ బిఫాల్స్ ఎర్త్ అంటే భూమికి ఏదైతే జరుగుతుందో, బిఫాల్ ద సన్స్ ఆఫ్ ద ఎర్త్, అలానే మనుషులు కూడా, మన హ్యూమన్ బీయింగ్స్ కూడాను అలానే జరుగుతుంది. మ్యాన్ డిడ్ నాట్ వేవ్ ద వెబ్ ఆఫ్ లైఫ్ అంటే మనిషి అనేవాడు భూమిలి. అంటే వెబ్ అంటే ఏంటి? ఒక ఒక వల లాంటిది, అంటే ఒక నెట్ లాంటిది ఆ వెబ్. అంటే ఇక భూమి అంటే దీనిలోని మనిషి అనేవాడు ఒక ఈజ్ నియర్లీ ఎ స్ట్రాండ్, ఒక థ్రెడ్ లాంటి వాడు. స్ట్రాండ్ మీన్స్ ఏ లైన్ ఆఫ్ థ్రెడ్. స్ట్రాండ్ మీన్స్ థ్రెడ్. STRAND. స్ట్రాండ్ మీన్స్ థ్రెడ్. అంటే మనిషి ఆ యొక్క వెబ్లోని ఒక తాడు లాంటి వాడు, ఒక తాడు లాంటి వాడు. వాట్ ఎవర్ హీ డస్ టు ద వెబ్ హీ డస్ టు హిమ్సెల్ఫ్. అంటే ఆ మనిషి అనేవాడు అంటే వెబ్లోని ఏదైతే చేస్తాడో హీ డస్ టు హిమ్సెల్ఫ్, అలానే అది ఏదైతే చేస్తాడో అలానే హీ డస్ టు హిమ్సెల్ఫ్, తనకి అలా జరుగుతుంది. అంటే చూడండి, అంటే మనకి ఇక్కడ ఓవరాల్గా మనకి ఒక విషయం తెలియాల్సిన విషయం ఏంటంటే, మన ఇక్కడ వెబ్ అంటే భూమి అనేది భూమి అనేది ఒక వెబ్. అంటే ఆ వెబ్లోని మనం భూమిలోని ఒక తాడు లాంటి వాళ్ళు. మనం భూమికి ఏదైతే చేస్తామో అలానే భూమి మనకి అదే చేస్తుంది. ఓకే, పేజ్ నెంబర్ 70. Even the white man whose God walks and talks with him as a friend to a friend cannot be exempt from the common destiny. Even the white man అంటాడు, ఏమంటాడంటే whose God walks and talks with him as a friend to a friend. అంటే గాడ్ అంటే దేవుడు ఏంటంటే నాతో నడుస్తాడు, నాతో మాట్లాడతాడు ఒక ఫ్రెండ్ లాగా. కెనాట్ బి ఎగ్జామ్ ఫ్రమ్ ద కామన్ డెస్టినీ. అంటే వైట్ మ్యాన్ అంటాడు, ఏమంటాడంటే దేవుడు నాతో నడుస్తాడు, నాతో మాట్లాడతాడు ఫ్రెండ్ లాగా అని చెప్పేసి అంటాడు. కానీ కెనాట్ బి ఎగ్జామ్ ఫ్రమ్ ద కామన్ డెస్టినీ. ఏదైనా సరే మన కామన్ డెస్టినీ నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. డెస్టినీ మీన్స్ ఫేట్. డెస్టినీ మీన్స్ ఫేట్. DESTINY. డెస్టినీ మీన్స్ ఫేట్. అంటే ఇక ఫేట్ నుంచి అంటే విధిరాత, తలరాత అంటాం కదా, అంటే దీని నుంచి ఎవరు కూడాను తప్పించుకోలేరు. ఓకే, వీ మే బి బ్రదర్స్ ఆఫ్టర్ ఆల్. మనందరం కూడాను బ్రదర్స్. ఓకే, వీ షల్ సీ. మనం చూద్దాం. వన్ థింగ్ వీ నో విచ్ ద వైట్ మ్యాన్ మే వన్ డే డిస్కవర్ అవర్ గాడ్ ఈజ్ ద సేమ్ గాడ్. వన్ థింగ్ వీ నో, మనంతా కూడా రోజు తెలుసుకోవాలి ఏంటంటే which the white man may one day discover our God is the same God. అయితే వైట్ మ్యాన్ కూడా తెలుసుకోవాలి ఏంటంటే గాడ్ కూడాను సేమ్, అందరికి కూడాను ఒక్కడే దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ద సేమ్ గాడ్. అంటే వైట్ మ్యాన్కి రెడ్ మ్యాన్కి డిఫరెంట్ గాడ్ ఉంటారు, అందరికీ ఒకే గాడ్. యూ మే థింక్ నౌ దట్ యూ ఓన్ హిమ్ యాజ్ యూ విష్ టు ఓన్ అవర్ ల్యాండ్. యూ మే థింక్ నౌ దట్ యూ ఓన్ హిమ్ యాజ్ యూ విష్ టు ఓన్ అవర్ ల్యాండ్. అయితే మనం ఒక ల్యాండ్ని ఒక దేవునికి మనం ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తామో ఈ ల్యాండ్ని కూడా మనం ఓన్ చేసుకోవాలి, మనం సొంతంగా చేసుకోవాలి. బట్ యూ కెనాట్. కానీ ఈజ్ అ గాడ్ ఆఫ్ మ్యాన్. అండ్ ఈజ్ కంపాషన్ ఈజ్ ఈక్వల్ ఫర్ ద రెడ్ మ్యాన్ అండ్ ద వైట్ మ్యాన్. ఈజ్ అ గాడ్ ఆఫ్ మ్యాన్ అంటే చూడండి, దేవుడు అందరికీ ఒక్కడే. అక్కడ ఇట్ ఈస్ కంపాషన్ ఈజ్ ఈక్వల్ ఫర్ ద, అందరూ కూడా కంపాషన్ అనేది అంటే డిఫరెన్స్ అనేది ఏమి లేదు. వైట్ మ్యాన్ కైనా రెడ్ మ్యాన్ కైనా దేవుడు ఒక్కడే, అందరూ కూడాను ఈక్వల్గా చూస్తాడు. ద ఎర్త్ ఈజ్ ప్రెషియస్ టు హిమ్. అంటే ఎర్త్ భూమిని అయితే దేవుడు కూడాను చాలా ప్రెషియస్ అయ్యి. అండ్ టు హార్మ్ ద ఎర్త్ ఈజ్ టు హీప్ కంటెంప్ట్ ఆన్ ఇట్స్ క్రియేటర్.
కానీ మనిషిని కూడా ఏం చేస్తున్నాడంటే దేవునికి ఎగనిస్ట్గా గాడికి వ్యతిరేకంగా తాను ఇక నేచర్ని పాడు చేస్తున్నాడు, డిస్ట్రాయ్ చేస్తున్నాడు. అంటే ఏంటి? దేవునికి నష్టం చేస్తున్నట్టుగా, దేవునికి ఎగనిస్ట్గా వ్యతిరేకంగా ఉండటమే కదా. ద వైట్స్ టూ షల్ పాస్, ద వైట్స్ టూ షల్ పాస్ పర్హాప్స్ సూనర్ దాన్ ఆల్ అదర్ ట్రైబ్స్. అంటే ఇక్కడ వైట్ మ్యానే కాదు, ట్రైబ్స్ కూడాను ఈ యొక్క మెసేజ్. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.